హలో ఎవ్రీబడి, అందరికీ నా నమస్కారం. నేను మీ ఐశ్వర్య. ఈ వీడియోలో మన సెక్షువల్ ఎనర్జీని ఓజస్ ఎనర్జీగా ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఏ విషయాల్లోనైనా బేసికలీ తెలుసుకోవాల్సింది అంటే మనం ఏం చూస్తాం, మనం అది ఆలోచిస్తాం. మనం ఏం ఆలోచిస్తాం, మనం అది అవుతూ ఉంటాం. మనం ఏం మాట్లాడతాము, మనం ఆల్రెడీ అది అయి ఉంటాం. ఇది బేసిక్ అనేది ఎనీ విషయం తీసుకున్నా కూడా, ఏ విషయం తీసుకున్నా ఇది బేసిక్ కామన్ థింగ్. సో మనం ఈ టాపిక్కి తీసుకుంటే దాన్ని మొబైల్లో నెగిటివ్ సెక్షువల్ కంటెంట్ అనేది చాలానే ఉంది ఇప్పుడు. కాబట్టి మీరు అలాంటి వీడియోస్ చూస్తున్నారా, ఇలాంటి కంటెంట్స్ చూస్తున్నారా అంటే నాట్ ఇంట్రెస్టెడ్, దాన్ని తీసేయండి మీ మొబైల్ నుంచి కంప్లీట్గా. అలాంటి వీడియోస్ వస్తే రిపోర్ట్ చేయండి దాని నుంచి. ఎప్పుడు మీరు ఇదే వీడియోస్ చూడడం వలన, అదే ఆలోచించడం వలన మీ ఓరా లీకేజ్ అవుతుంది. మీరు వీక్ అవుతూ వస్తారు. మీ ఓరా వీక్ అయితే మీ హెల్త్ కూడా పాడవడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీ హెల్త్కి కూడా దీని గురించి ఎక్కువ ఆలోచించేది మంచిది కాదు. కాబట్టి అతి అయిన అమృతం కూడా విషమవుతుంది. కాబట్టి నాట్ ఇంట్రెస్టెడ్కి పెట్టి దాన్ని మీ లైఫ్లో నుంచి తీసేయండి. అలాంటి వీడియోస్ని తీసేయండి అని చెప్తున్నాను. సెకండ్ వచ్చి, మా ఇంటి అమ్మాయిలంటే అందరూ కూడా గౌరవంగానే చూస్తారు. కానీ నేను బయట అమ్మాయిల గురించి చెప్తున్నాను. బయట అమ్మాయిల్ని మీరు చూసినప్పుడు మీకు ఎలాంటి థాట్స్ వస్తుంది, మీరు ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదండి. కానీ మీ మైండ్‌లో ఎలాంటి థాట్స్ వస్తున్నాయి బయట అమ్మాయిల్ని చూసినప్పుడు అనేది ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. యాక్సెప్ట్ చేయండి. ఓకే, నేను బ్యాడ్‌గా చూస్తున్నాను, ఇది బ్యాడ్ థింగ్ అని. నేను అలా చూడకూడదు. మీలో అది రావాలి. ప్రతిసారి మీకు అది రావాలి. ఇంకోసారి వేరే అమ్మాయిల్ని చూసేటప్పుడు ముఖం చూసి మాట్లాడండి. లేకపోతే కళ్ళు చూసి మాట్లాడండి. ముఖం, కళ్ళు చూస్తే మనకి ఆహ్, డిస్టర్బింగ్‌గా ఉంటుంది. చాలా సిగ్గుగా ఉంటుంది అని కూడా కొంతమంది అబ్బాయిలు అంటారు గానీ, అప్పుడు కాళ్ళు చూసి మాట్లాడండి. లేకపోతే అటు ఇటు చూసి మాట్లాడండి. ఎందుకంటే మనం ఆడవాళ్ళకి భగవంతుడిచ్చిన వరం ఇది. ఎదుటిగా మనం ఒక అబ్బాయితో మాట్లాడుతున్నామంటే అతను మనల్ని ఎలా చూస్తున్నాడు అనే సెన్స్ మనకి ఉంటుంది. కాబట్టి మీరు మనల్ని గౌరవంగా చూసి మాట్లాడితే మనం కూడా మిమ్మల్ని గౌరవిస్తాం. ఎప్ ఏ మగవాళ్ళు ఆడవాళ్ళని గౌరవిస్తారో అప్పుడు అక్కడ ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటే ఏ ఏ మగవాళ్ళు ఆడవాళ్ళని గౌరవిస్తారో అక్కడ దేవతలు ఉంటారు అని. అప్పుడు మీరు ఫైనాన్షియల్లీ ఎదగడం కావచ్చు, మీరు ఏ పనికి చేయి వేసినా కూడా అది వృద్ధి చెందడం కావచ్చు, మీరు లైఫ్‌లో పైకి ఎదగడం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ చిన్న చిన్న చేంజెస్ అనేది మీ లైఫ్‌లో చేసుకోవడం వలన. తర్వాత నెగెటివ్ థాట్స్ వచ్చినప్పుడు, పెళ్ళైన తర్వాత నా భార్య కానీ భర్తతో మాత్రమే నేను సంసార సంబంధం అనేది పెట్టుకుంటాను అనేది అక్కడ రీప్లేస్ చేస్తూ ఉండాలి. దీంట్లో ఏదైనా మీరు పాయింట్ నోట్ చేసుకోవచ్చు. మీకు ఏది ఈజీ అది ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోండి. నెక్స్ట్, ఆల్రెడీ నాకు అఫైర్ ఉంది అంటే ఆ చాప్టర్‌ని క్లోజ్ చేసేయండి. మీ లైఫ్‌లో నుంచి ఆ పర్సన్‌ని తీసేయండి. వాళ్ళ మొబైల్ నంబర్ బ్లాక్ చేసి తనని కంప్లీట్‌గా తీసేయండి. మీ పార్ట్నర్‌తోనే కూర్చొని మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటి మీ మధ్యన అని కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకొని మీ సంబంధం సరి చేసుకోండి. దీని నుంచి మీ పాస్ట్‌లో మీ అఫైర్ ఉండింది అని మీ పార్ట్నర్‌తో చెప్పకండి. వాళ్ళు ఏ మైండ్ సెట్‌లో ఉంటారో, అర్థం చేసుకుంటారో లేదో తెలీదు. ఎవరి దగ్గర మీరు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ముందు ఇంకా చెప్తాను దీని గురించి. సో, మీ పార్ట్నర్ దగ్గర చెప్పకండి. కానీ మీ పర్సనల్ లైఫ్‌లో మీ ప్రాబ్లమ్ ఏముంది అని కూర్చొని మాట్లాడండి. మాట్లాడడం వలన ఎలాంటి ప్రాబ్లమ్ కూడా సాల్వ్ అవుతుంది. ఇలాంటి కూర్చొని మాట్లాడి చూడండి. ఫ్రస్ట్రేట్ అవ్వకుండా కూల్‌గా కూర్చొని మాట్లాడండి. దాని నుంచి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి, తప్పుడు ఆలోచనలు వచ్చినప్పుడు ఈ అబ్జర్వ్ చేయండి. ఓకే, నెగెటివ్ థాట్స్ వస్తున్నాయి.
కానీ ఈ థాట్ నాది కాదు అని దాన్ని డిలీట్ చేయడం స్టార్ట్ చేయండి. దిస్ ఈజ్ నాట్ మై థాట్. ఐ డిలీట్ అని 3 సార్లు చెప్పడం స్టార్ట్ చేయండి. దాని తర్వాత డిలీట్ అయిన ప్లేస్‌లో రీప్లేస్ ఏదైనా చేయాలి కదా! సో, అప్పుడు మీరు చాలా ప్రేమించే వ్యక్తి, గౌరవించే వ్యక్తి అది ఎవ్వరైనా అయ్యుండొచ్చు. తల్లిదండ్రులు అయ్యుండొచ్చు, మీ భార్యాభర్త అయ్యుండొచ్చు, మీ పిల్లలయ్యుండొచ్చు, లేకపోతే మీరు ఆరాధించే ఏ దేవుడైనా సరే. వాళ్ళని అక్కడ రీప్లేస్ చేయండి. సెక్షువల్ నెగెటివ్ థాట్స్ చాలా లో ఫ్రీక్వెన్సీ చెప్పాలి అంటే. సో, ఎప్పుడు మీరు ప్రేమించే వ్యక్తి అక్కడ రీప్లేస్ చేస్తారో, అక్కడ ఆ లవ్ ఫ్రీక్వెన్సీ అనేది, భక్తి ఫ్రీక్వెన్సీ అనేది చాలా హై. దీని నుంచి, ఈ ప్రాబ్లమ్ నుంచి మీరు బయటకి రావడానికి మీకు చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి నాకు అఫైర్ ఉండింది. దాని నుంచి నేను బయటకొచ్చాను. కానీ ఆ గిల్ట్ నుంచి నేను బయటకి రావడానికి అవ్వట్లేదు. అపరాధ బోధ దాని నుంచి బయటకి రావడానికి అవ్వట్లేదు అంటే ఫస్ట్ రావడం స్టార్ట్ చేయండి. మీరు ఎవ్వరి దగ్గర కన్ఫెస్ చేయకండి. వెళ్ళండి. మీరు దేవస్థానానికి వెళ్ళండి. లేకపోతే మెడిటేషన్‌లో కూర్చోండి. మీరు ఏ దేవుడిని కొలుస్తారు, ఆ దేవుడి దగ్గర దేవుడా నాకు తెలుసో తెలియకో ఇలాంటి తప్పు జరిగిపోయింది. కానీ ఇప్పుడు నా తప్పు అర్థమయింది. నేను నా భార్య గాని, భర్తతో గాని నాకు హ్యాపీగా గడపాలనుంది. ఆహ్, నా తప్పుని తెలుసుకొని నేను తిద్దుకున్నాను. నా కాపురం చేయని మీరు జెన్యూన్‌గా అడిగితే ఖచ్చితంగా భగవంతుడు మీకు హెల్ప్ చేస్తారు. కానీ ఇక్కడ తప్పు అయ్యింది అని అర్థం చేసుకొని మారే టైంలో మళ్ళీ మీ లైఫ్‌లో ఆ పర్సన్ వచ్చారు. మళ్ళీ అక్కడ నుంచి కాలొచ్చింది. అక్కడ ఒకసారి కలుద్దాం. దాని తర్వాత ఇంకా కలవను. అలాంటిదొద్దు. ఒకసారి తీసేసిన తర్వాత ఇట్స్ కంప్లీట్‌లీ ఓవర్. దాన్ని తీసేయాలంతే. జస్ట్ మూవ్ ఆన్. ఇలా మీరు సంపూర్ణ పశ్చాత్తాపం చేసుకొని భగవంతుడి దగ్గర క్షమాపణ అడిగితే ఖచ్చితంగా మీ కాపురం సరిచేసుకోవడానికి కావాల్సిన ఎనర్జీ భగవంతుడి ఆశీర్వాదం నుంచి మీకు దొరుకుతుంది. ఖచ్చితంగా మీ లైఫ్‌లో చేంజెస్ అనేది వస్తుంది. ఒక్కరోజు, 2 రోజులు ట్రై చేసినప్పుడు అవ్వకపోవచ్చు. కానీ ప్రతిసారి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మీరు దాన్ని మార్చుకోవడం వలన ఖచ్చితంగా జీవితంలో చేంజెస్ అనేది వస్తుంది. మీరు ఎంత జెన్యూన్‌గా దాన్ని ఇలాంటి చేంజెస్ రావాలి అని కోరుకుంటారో దాని మీద ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మెడిటేషన్ చేయడం వలన ఈ ప్రాబ్లమ్ క్లియర్ అవుతుంది. నెక్స్ట్ బ్రెత్ వర్క్ ప్రాక్టీస్ చేయడం వలన కూడా అవుతుంది. ఈవెన్ ఇది చాలా సింపుల్ టెక్నిక్ చెప్తున్నాను. ఎప్పుడు మీకు 24/7 లైఫ్‌లో పొద్దున్నే ఏ టైంలో అయినా అవ్వచ్చు మీకు నెగెటివ్ సెక్షువల్ థాట్ వస్తుంది అన్నప్పుడు మీ భార్యాభర్తతో ఉన్నప్పుడు నేను చెప్పట్లేదండి. నెగెటివ్ సెక్షువల్ థాట్ వచ్చినప్పుడు మూలాధార చక్రం నుంచి ఊపిరి కింద నుంచి పైకి తీసుకొని ఆజ్ఞా చక్రం దగ్గర అంటే మనం బొట్టు పెట్టుకుంటాం కదా! అక్కడ స్థిరం చేయాలి ఊపిరిని ఎప్పుడు కూడా. దాని వలన మన సెక్షువల్ ఎనర్జీ మూలాధార చక్రం నుంచి పైకి రైజ్ అవుతుంది. దాని నుంచి మన ఆధ్యాత్మ సాధన చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది. మన సెక్షువల్ ఎనర్జీ ఇట్స్ వెరీ స్ట్రాంగ్. దాని నుంచి ఒక బిడ్డకి జన్మనిస్తాం. దాని నుంచి ఒక జీవ సృష్టి అవుతుంది అంటే అది ఎంత పవర్‌ఫుల్ అనేది తెలుసుకోవాలి. ఎప్పుడు మనం అది మన ఆధ్యాత్మ సాధనకి థర్డ్ ఐ మీద తీసుకొని వెళ్లి పెడతామో అప్పుడు సెక్షువల్ ఎనర్జీ ఓజస్ శక్తిగా మారుతుంది. ఓజస్ శక్తి ఎక్కువ అవ్వడం వలన మన స్కిన్ గ్లో అవ్వడం, మన చార్మ్ రావడం, అట్రాక్షన్ అనేది వస్తుంది మన లోపల. అండ్ బోన్స్, మజిల్స్ అంతా స్ట్రాంగ్ అవుతుంది. దాని నుంచి బాడీ స్ట్రాంగ్ అవ్వడం వలన హెల్త్ చాలా బాగా అవుతుంది. దెన్ పొద్దున్నుంచి మనం ఈవినింగ్ వరకు ఏం పని చేస్తామో దానికి మొత్తం కావాల్సిన ఎనర్జీ ఈ ఒక్క ఓజస్ శక్తి నుంచి వస్తుంది. మన సెక్షువల్ ఎనర్జీ అంత స్ట్రాంగ్ అయినది. అంత పవర్‌ఫుల్. కాబట్టి ఇలాంటి చేంజెస్ అనేది తీసుకొని రావాలి. నెక్స్ట్ కొన్ని పాయింట్స్ చెప్తున్నాను. ఆహ్, బుద్ధ స్టోరీ చెప్తానిక్కడ.
బుద్ధ ఎన్‌లైటన్ అయిన తర్వాత ఇంటికొస్తారు. విత్ హర్ పర్మిషన్, యశోధర పర్మిషన్ తీసుకొని, సన్యాసత్వం తీసుకొని ఆయన వెళ్తారు. నేను సాధన అయిన తర్వాత నిన్ను వచ్చి చూస్తానని చెప్పి వెళ్ళుంటారు. వాళ్ళిద్దరూ ట్విన్ ఫ్లేమ్ కాబట్టి ఆధ్యాత్మ సాధనలో సిద్ధార్థ ఎన్ని చేంజెస్ అవుతూ ఉంటారో అది యశోధరకి కూడా తెలుస్తూ ఉంటుంది కలల ద్వారా. కాబట్టి అప్పుడు తనకి తన భర్త నేల మీద పడుకుంటే అది కల్లో యశోధరకి తెలుస్తుంది. తను కూడా నేల మీద పడుకోవడం స్టార్ట్ చేస్తుంది. తన భర్త ఒకే పూట భోజనం తినేది అని తెలిసిన తర్వాత యశోధర కూడా అదే చేస్తుంది. తర్వాత సన్యాసి అయిపోయారు, సాధన చేసేసారు గురువు అయిపోయారు అన్న తర్వాత తను కూడా రాజసీయ వస్త్రం, ఆ రేష్మె వస్త్రం, ఆభరణాలుంటాయి గదా! అవన్నీ తీసేసి తను కూడా కాషి కా కాకి వస్త్రం వేసుకుంటుంది. సారీ. కాషాయ వస్త్రం ధరిస్తుంది. తర్వాత వచ్చినప్పుడు యశోధర అడుగుతుంది. సాధన నేను కూడా చేశాను గదా! ఇక్కడ ఉండి కూడా మీరు సాధన చేసి ఉండొచ్చు గదా! నేను మీకు సాధనలో హెల్ప్ చేసేదాన్ని. నేను మీ సాధనలో అడ్డు రాకుండా నా పాడుగా నేను ఉండేదాన్ని. ఎందుకు మీరు కాటికే వెళ్లి సాధన చేశారు అని యశోధర అడుగుతుంది. అప్పుడు బుద్ధ చెప్తారు. ఆడవాళ్ళు అన్ని సంసార బంధుల మధ్య ఉండి కూడా తను ఎలాంటి సాధన కూడా చేస్తుంది. అలాంటి శక్తి ఆడవాళ్ళకుంది. కానీ మగవాళ్ళు అలా కాదు. మన మెంటాలిటీ వేరు. కాబట్టి నేను పోవాల్సొచ్చింది. అది నువ్వు కూడా అర్థం చేసుకోవాలి యశు అని చెప్తారు. ఎందుకంటే మన అప్‌బ్రింగింగే అలా ఉంటుంది. ఇంకొకటి ఈ విషయంలో ఆడపిల్లలకి మనకి సిగ్గు అనే ఆభరణం దేవుడిచ్చారు కాబట్టి, మనం ఎప్పుడు కూడా మన సంప్రదాయం అనే కట్టుబాటులో ఆడవాళ్ళు పెరిగి ఉంటాం కాబట్టి, మనకి ఇలాంటి చేంజెస్ అనేది తీసుకొని రావడం చాలా ఈజీ. మగవాళ్ళకి అలా కాదు. ఎందుకంటే సృష్టిలో పురుషుడిని అలా సృష్టి అయ్యింది కాబట్టి. కానీ ఎప్పుడు కూడా ఏది ఇగ్నోర్ చేయడం కూడా తప్పు. ఏదైనా కూడా లిమిట్స్‌ని దాటి ఎక్కువ చేయడం కూడా తప్పు. ఎప్పుడు కూడా బుద్ధ చెప్తారు, ఏ విషయమైనా సరే ఎప్పుడు కూడా ఇగ్నోర్ చేయకుండా, ఎక్కువ చేయకుండా మధ్య దారిలో ఎప్పుడు బ్యాలెన్స్డ్‌గా ఉండాలి అని. సో, ఈ విషయాల్లోనూ కూడా ఆడపిల్లల్ని, మగపిల్లల్ని ఈక్వల్‌గా పెంచాలి ఎప్పుడు కూడా. మా ఇంటిలో చెప్తే నేను పెద్ద కూతుర్ని. నా జనరేషన్‌లో నేనే పెద్ద కూతురు. నాకు ఇద్దరు తమ్ముళ్ళున్నారు. మా ముగ్గురిని అలాంటి డిఫరెన్స్ చేయలేదు మా పేరెంట్స్ ఎప్పుడు కూడా. మా అమ్మ నన్ను చాలా నమ్మేవారు. ఎక్కడ వెళ్ళినా కూడా వెళ్ళరా అని చెప్పేవారు. మా నాన్న మాత్రం తమ్ముడిని తోడుగా తీసుకొని వెళ్ళు అనేవారు కానీ, మా నాన్న కూడా ఎప్పుడు నన్ను ఎక్కడికి వెళ్తావు అలా స్ట్రిక్ట్ చేసింది గానీ, పోవద్దు అని చెప్పింది గానీ లేదు. అంత ఫ్రీడమ్ నాకు కూడా ఇచ్చారు మా పేరెంట్స్. కానీ చుట్టూ మనం పేరెంట్స్ మాట్లాడేటప్పుడు చూస్తాం గదా! మన చుట్టూ సమాజంలో ఏం జరుగుతుంది. అవి చూసే మనలో ఏదైనా మెమోరీస్ అనేది ఉంటుంది. దాని నుంచే మనం నేర్చుకొని ఉంటాం కాబట్టి, పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు పిల్లలు చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఇది అందరికీ తెలిసిన విషయం. వాళ్ళేం ఆటాడుకుంటున్నారులే అనుకుంటే, మనం మాట్లాడుకుంటున్నా గూడా పెద్దవాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మన ఫోకస్ అంతా అక్కడే ఉంటుంది కదా! ఇది అందరికీ తెలిసిన విషయం. అప్పుడు మా అమ్మ మాట్లాడేది చూసాను. ఆడపిల్లలెప్పుడు ఈ విషయం వచ్చినప్పుడు ఆడపిల్లలెప్పుడు కుదురుగా ఉండాలి, ఆ అబ్బాయిలతో మాట్లాడకూడదు. అలా ఇలా మా నాన్న కూడా ఏ అబ్బాయితో మాట్లాడకూడదు అలా చాలా స్ట్రిక్ట్ చేసేవారు ఈ విషయంలో మాత్రం. కానీ నా తమ్ముళ్ళకి అలా చేసేవారు కాదు. మగపిల్లలు ఎక్కడ తిరిగొచ్చినా ఏంటి అని చాలా ఇగ్నోర్ చేసేవారు. చాలా తప్పు. చాలా తప్పు. మన దేశంలో ఇప్పుడు ప్రతి 6 నిమిషానికి ఒక రేప్ అనేది జరుగుతుంది. ఇలా పేరెంట్స్ ఇగ్నోర్ చేయడం వల్లనే ఈరోజు ఇలా అయ్యింది. అది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. మగ పిల్లలకి కూడా ఆడవాళ్ళని గౌరవించడం అనేది ఫస్ట్ తల్లినే ఈ ఒక డిసిషన్ తీసుకోవాలి. ఆ జవాబుదారీ తీసుకోవాలి. మగపిల్లల్ని కూడా ఆడపిల్లల్ని ఎలా గౌరవించాలి అనేది తల్లినే నేర్పాలి. ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి అది మగపిల్లలకి నేర్పిస్తే అట్‌లీస్ట్ మన నెక్స్ట్ జనరేషన్ అయినా మారుతుంది. ఆడపిల్లల్ని మాట్లాడించేటప్పుడు పోమ్మా, రామ్మా అనే మాట్లాడాలి. పెళ్ళైన తర్వాత నీ భార్యని కూడా గౌరవంతోనే చూడాలి అని అందరూ అమ్మలు నేర్పుకుంటుండుంటే ఈరోజు
భార్యాభర్తల మధ్య ప్రాబ్లమే వచ్చేది కాదు కదా! ఈక్వల్‌గా అందరిని పెంచుంటే అట్‌లీస్ట్ మన పేరెంట్స్ చేయలేదు. మనమైనా చేయాలి కదా! మన లైఫ్‌ని మనం మార్చుకొని, మన నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలు మన ఆస్తి మాత్రమే కాదండి. మన దేశ ఆస్తి. అంటే మన దేశానికి ఒక మంచి ప్రజనిస్తున్నాం మన బిడ్డ ద్వారా. కాబట్టి మనం ఇవన్నీ తెలుసుకొని, మనం మార్చుకుంటే పే పిల్లలెప్పుడు కూడా ఇంకొకటి అర్థం చేసుకోండి. పిల్లలు మనం చెప్పింది నేర్చుకోరు. మనల్ని చూసే నేర్చుకుంటారు. కాబట్టి మనలో మనలోనే ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది వచ్చేస్తే మన పిల్లలు ఆటోమేటిక్‌గా మారుతారు. నెక్స్ట్ వచ్చి ఇంకొకటి వయసుకి తగ్గినట్టుగా పిల్లలకి సెక్షువల్ ఎడ్యుకేషన్ అనేది పేరెంట్సే ఇవ్వాలి. చాలా చిన్న పిల్లలనుకోండి, వాళ్ళకి గుడ్ టచ్ ఏది, బ్యాడ్ టచ్ ఏది, బ్యాడ్ టచ్ చేస్తే టీచర్స్‌కో లేకపోతే వచ్చి ఇంట్లో పేరెంట్స్‌కి చెప్పాలి అనేది అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరికీ కూడా నేర్పాలండి. సో, హై స్కూల్ పిల్లలనుకోండి, ఇప్పుడు మీకు హార్మోనల్ చేంజెస్ అవుతూ ఉంటుంది. ఆడపిల్లలు మగపిల్లలకి, మగపిల్లలు ఆడపిల్లలకి అట్రాక్ట్ అయ్యేది ఇట్స్ ఎ కామన్ థింగ్ అని చెప్పాలి. అమ్మాయిలకి లవ్ లెటర్ ఇచ్చేసారంటే వాళ్ళని స్కూల్‌లో నుంచి తీసేసి ఇంట్లో కూర్చోపెట్టడం కాదు. ఫ్రెండ్లీ పేరెంటింగ్ ఉండాలి. బయట పిల్లలకి ఏం జరిగినా కూడా ప్లస్ అయినా, మైనస్ అయినా మీతో వచ్చి హ్యాపీగా వాళ్ళు మాట్లాడేంత ఫ్రీడమ్ మీకు పిల్లలకి ఇవ్వాలి. అప్పుడు పిల్లలు కూడా ఏం జరిగినా కూడా పేరెంట్స్ దగ్గర వచ్చి అన్నీ మాట్లాడతారు. నెక్స్ట్ కాలేజ్ లెవెల్‌కు వెళ్ళిపోయారు పిల్లలన్న తర్వాత, ఇది జీవితంలో దాంపత్యంలో ఒక భాగం. ఆఫ్టర్ మ్యారేజ్ ఓన్లీ విత్ యువర్ పార్ట్నర్ మీ భార్యతో, భర్తతో పెళ్ళైన తర్వాత మాత్రమే ఉండాలి అనే ఎడ్యుకేషన్ పేరెంట్సే ఇవ్వాలి. ఎందుకంటే నా వీడియోస్ 13 ఏజ్ నుంచి 55 ఏజ్ వరకు అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తున్నారు కాబట్టి, మీ ఏజ్‌కి తగ్గినట్టుగా ఇది మీరు అర్థం చేసుకోండి. మీ లైఫ్‌లో ఇలాంటి మార్పులు తీసుకొని రండి. ఎందుకంటే సృష్టి ఆడపిల్ల, మగపిల్ల అని అమ్మాయిలకి సిగ్గు అనే వరం ఇచ్చారు. మగవాళ్ళకి ఇచ్చారు. ఐ డోంట్ వాంట్ టు టెల్ దట్ ఆల్. నేను కూడా ఎక్కువ చెప్పడానికి కంఫర్టబుల్‌గా లేదు. ఇది సృష్టి ధర్మం అండి. దాని నుంచే మనం కూడా పుట్టాం కాబట్టి సెక్స్ అంటేనే అయ్యో! అది మాట్లాడకూడదు, అది తప్పు అలా ఇలా అని దయచేసి అలాంటి మాటలు మాట్లాడకండి. అలాంటిదొచ్చినప్పుడు యెస్. ఇది ఇలా ఆహ్, వాళ్ళ వయసుకి తగ్గినట్టుగా నేను ఆల్రెడీ చెప్పాను. వాళ్ళ వయసుకి తగ్గినట్టుగా ఇలాంటివన్నీ చెప్పండి. మన పిల్లలు బయటకు ఎవరితోనైనా నెగెటివ్ గైడెన్స్ తీసుకోవడమో, లేకపోతే మొబైల్ చూసి ఏదేదో నెగెటివ్ గైడెన్స్ ఆహ్, నెగెటివ్ సెక్షువల్ కంటెంట్ అవన్నీ పిల్లలు చూస్తూ ఉంటే, అప్పుడు మీకు తెలిసినప్పుడు వాళ్ళని తిట్టకండి, కొట్టకండి. అప్పుడు కూర్చొని వాళ్ళకి చెప్పండి. ఇది జీవితంలో ఒక భాగం. దానికంటూ ఒక వయసొస్తుంది. ఆఫ్టర్ మ్యారేజ్ ఓన్లీ విత్ యువర్ పార్ట్నర్‌తోనే ఇలాంటివి ఉండాలి అనేది చెప్పండి. మీ పిల్లలు అది చూసే వయసుకొచ్చారంటే అది వాళ్ళు 10 ఏజ్‌లో ఉన్నా కూడా యూ హావ్ టు గివ్ దట్ ఎడ్యుకేషన్. పిల్లలు వయసు కంటే ముందు పెద్దలవుతున్నారు. అది మనం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. మగవాళ్ళు కూడా దీన్ని అర్థం చేసుకొని 2 రోజుల్లో మీరు చేంజ్ అవ్వకపోవచ్చు కానీ, ఒకరోజు ప్రతిసారి నేను చెప్పిన పాయింట్స్ అన్నీ తెలుసుకోండి. ఎందుకంటే తండ్రిగా మీకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. కాబట్టి మీ మిమ్మల్ని చూసి మీ పిల్లలు నేర్చుకుంటారు. కాబట్టి ఆ ఒక రెస్పాన్సిబిలిటీ మీరు పెట్టుకోండి. అయిందయిపోయింది గానీ ఇలాంటి విషయాలు నేను చెప్పాను గదా! ఎలా సెక్షువల్ నెగెటివ్ థాట్స్ వచ్చినప్పుడు జస్ట్ మూలాధారం నుంచి పైకి థర్డ్ ఐ మీద ఫోకస్ చేయండి. దాని నుంచి మీ సెక్షువల్ ఎనర్జీ అనేది ఓజస్ ఎనర్జీగా మారిపోతుంది. దాని నుంచి లైఫే ఖచ్చితంగా మారుతుంది. మన సెక్షువల్ ఎనర్జీ అంత పవర్‌ఫుల్ ఉంది. సో, నా వీడియో కంటెంట్స్ మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్‌లో చెప్పండి. దాని నుంచి నాకు ముందు వీడియోస్ చేయడానికి నాకు కూడా హెల్ప్‌గా ఉంటుంది. సో, ఈ వీడియో ఆవశ్యకత ఎవరికుంది వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్ బికాజ్ వి ఆర్ ఆల్ బోర్న్ ఫర్ ఎ రీజన్. బై అండ్ లవ్ యూ ఆల్.